హాయ్ ఫౌండర్స్, హాయ్ ఎవ్రీబడి. నైజీరియా నుంచి ఒక ఎల్సీ మెంబర్ మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప సారాంశాన్ని, క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ 2008 సంవత్సరంలో మొదలై ఈరోజు ఎటువంటి చరిత్ర సృష్టించింది, ఆ బిట్ కాయిన్ అర్థం కాక ఎంతమంది వారి జీవితాలని నాశనం చేసుకున్నారు, వాళ్ళ ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నారు అనేది ఆ తేడాను, ప్లస్ ఇప్పుడు ఆన్ ప్యాసివ్ ఫౌండర్ అకౌంట్ను కూడా చాలామంది అర్థం చేసుకోక నెగటివ్గా ఉంటూ వాళ్ళ ఖాతాలు కూడా చాలామంది రీఫండ్ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ కూడా బిట్ కాయిన్ మరియు ఆన్ ప్యాసివ్ యొక్క తేడాని మనం తెలుసుకోవాలని చెప్పేసి ఒక మంచి సారాంశాన్ని అయితే మీకు ఆడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఒక బిట్ కాయిన్ను కలిగి ఉండటం సంపన్నమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఒక ఆన్ ప్యాసివ్ ఫౌండర్ అకౌంట్ని కలిగి ఉండటం వలన మిమ్మల్ని ధనవంతులుగా మరియు సంపన్నులుగా మార్చగలరా? అంటే క్రిప్టో కరెన్సీలో కాయిన్ మార్కెట్ క్యాప్ అనే ఒక యాప్ ప్రకారం ఒక బిట్ కాయిన్ ప్రస్తుతం $1,04,000 విలువను కలిగి ఉంది. ఇది దాదాపుగా 18,72,00,000 నైరాకు సమానం. ఇంతలో ఆన్ ప్యాసివ్ వ్యవస్థాపక అనుబంధ సంస్థల మొత్తం సంఖ్య ప్రకారం మనం 14 లక్షల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాం, కానీ 15 లక్షల కంటే తక్కువ ఖాతాలను కలిగి ఉన్నాం. అంటే 14 లక్షల మంది ఫౌండర్ల అకౌంట్ల కంటే ఎక్కువగా ఉన్నాం, 15 లక్షల ఫౌండర్ల అకౌంట్ల కంటే తక్కువగా ఉన్నామని ఇక్కడ మనకు వివరిస్తున్నారు. దాదాపుగా 15 మిలియన్ ఖాతాలు ఉన్నాయి. అయితే కొంతమందికి బహుళ ఖాతాలు అంటే మల్టిపుల్ అకౌంట్స్ ఉండడం వల్ల ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉన్నందున వ్యక్తుల సంఖ్య పరంగా చాలా తక్కువ. ఫౌండర్లు ఉండేది చాలా తక్కువ, కానీ ఒక్కొక్క ఫౌండరు ఒక 5 అకౌంట్లు, 10 అకౌంట్లు, ఫౌండర్ అకౌంట్లు, 40 అకౌంట్లు, 100 అకౌంట్లు, 300 అకౌంట్లు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనుషులు తక్కువగా ఉన్నాం, ఫౌండర్ ఐడీస్ ఎక్కువగా ఉన్నాయని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ఖాతాలు 1.5 మిలియన్ ఆన్ ప్యాసివ్ ఖాతాలు. ప్రపంచ జనాభాలో కేవలం 0.0018% అంటే 8 బిలియన్లకు పైగా ప్రజలున్నారు, ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఎవరు? 0.0018% ఆన్ ప్యాసివ్ ఫౌండర్ అకౌంట్స్. మనమే మేజర్గా మొదటి స్థానంలో ఉన్నాం, ఆన్ ప్యాసివ్ ఫౌండర్లు పొందాం కాబట్టి. ఈ గణాంకాల నుండి 1.5 మిలియన్ల నుండి 8 బిలియన్ల మంది భూమిపై ఉన్న ప్రపంచ జనాభా నిష్పత్తితో పోల్చితే, ప్రత్యేకించి ఆన్ ప్యాసివ్ అఫిలియేట్ను కలిగి ఉన్న వ్యక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉందని స్పష్టమవుతుంది. కాబట్టి మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆన్ ప్యాసివ్ వ్యవస్థాపక అనుబంధ ఖాతాను కలిగి ఉన్నట్లయితే భవిష్యత్తులో మీరు అగ్రసంపన్న వ్యక్తులలో ఒకరు కావచ్చు. ప్రపంచ జనాభా 8 బిలియన్లు మరియు 1.5 మిలియన్ల మంది మార్గదర్శకులు, స్థాపక అనుబంధ సంస్థలు అంటే ఫౌండర్స్ అఫిలియేట్స్ అన్నమాట. ఫౌండర్స్ అండ్ అఫిలియేట్స్ కేవలం 0.0018% మానవాళికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున పరేటో సూత్రం 80/20 నియమం లేదా 1% సంపన్న వ్యక్తులు మిగిలిన 99% కంటే ఎక్కువ సంపదను నియంత్రిస్తారనే పరిశీలనను పరిగణించండి. కలిపి ఈ తర్కం ప్రకారం అన్ని వ్యవస్థాపక అనుబంధ సంస్థలు ఈ చిన్న సంపన్న 1% సమూహానికి చెందినవి కావచ్చు. ఒకవైపు ఆన్ ప్యాసివ్ మోడల్ యొక్క కమ్యూనిటీ బేస్ అప్రోచ్, హ్యుమానిటీ మైండ్ సెట్ మరియు టెంప్లెట్, ఆన్ ప్యాసివ్ వ్యాపారం యొక్క భాగస్వామ్యం మరియు సంపాదన సంభావ్యత మరియు అవకాశాలు ఎవరికి రెండవది కాదు. అవును, ఇది ఇతర ఐటీ మరియు నెట్ ఆధారిత వ్యాపారాలను నిష్క్రియాత్మకం కంటే చాలా వెనుకబడి చేస్తోంది. మరోవైపు మార్కెట్ విలువ కంటే ఎక్కువగా ఉన్న సాస్ ఉత్పత్తుల హిమపాతంతో అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థను ప్రగల్భాలు, పర్ఫెక్ట్ ఇంటిగ్రేషన్ మరియు ఏఐ మ్యారేజ్ అండ్ డ్రివెన్తో పనిచేస్తోంది. అంటే ఏఐ డ్రివెన్ ఇనిషియేటివ్స్తో పనిచేస్తుందని అర్థం. ఆటోమేషన్, టార్గెట్ ట్రాఫిక్, 100% హ్యాండ్ ఫ్రీ మరియు క్యాట్మో యొక్క మొత్తం కాన్సెప్ట్.
ఐడియా మరియు స్పిరిట్ ఇప్పటి వరకు వినబడలేదు. ప్రపంచంలో ఎవరు కూడా ఇప్పటిదాకా క్యాట్మో సిస్టమ్ అనే దాని మీద అవగాహన లేదు. ఎక్కడ కూడా ఇటువంటి శబ్దం వినిపించలేదు, కనపడలేదు కూడా. మొట్టమొదటిగా మన ఆన్ ప్యాసివ్ CEO గారు మిస్టర్ యాష్ ముఫరే గారే ప్రపంచానికి క్యాట్మోని పరిచయం చేయబోనున్నారు. అందులో మొట్టమొదటి స్థానం మన ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ ఉండడం గమనార్హం. ఆన్ ప్యాసివ్ వ్యవస్థాపక అనుబంధ సంస్థల ఖాతా విలువ గుణించవచ్చు. ఇది చాలా తెలిసిన టెక్ కంపెనీల కంటే చాలా ఎక్కువ. ఆన్ ప్యాసివ్ ఫలించడాన్ని చూడటానికి మీకు ఓపిక అవసరం. ఆన్ ప్యాసివ్తో మీరు ప్రతి మునుపటి యుద్ధంలో ఓడిపోవచ్చు, కానీ ఇప్పటికీ ఇందులో విజయం సాధించవచ్చు. మీ నిష్క్రియాత్మక వ్యాపారాన్ని అంటే మీ ఆన్ ప్యాసివ్ వ్యాపారాన్ని విలువైనదిగా చేసుకోండి. ప్రారంభ బిట్కాయిన్ మైనర్ల తప్పులను పునరావృతం చేయవద్దు. ఆన్ ప్యాసివ్ చప్పుడు మరియు పేలుడుతో వస్తోంది. ఆన్ ప్యాసివ్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది మరియు షాక్కు కూడా గురి చేస్తుంది. సిద్ధంగా ఉండండి మరియు సరిగ్గా ఉంచండి. మేము ప్రపంచాన్ని తుఫానుతో తీసుకువెళుతున్నాము. మీరు పోటీ చేస్తే పెద్ద విజయం సాధిస్తారు. దాన్ని గెలవడానికి మేమున్నాం. ఇట్లు బిషప్ ఇకెచుక్వు ఎలచి ఫ్రమ్ నైజీరియా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫౌండర్స్. చాలా అద్భుతమైనటువంటి సారాంశాలు మనకు అన్నీ కూడా వస్తున్నాయి. చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా మంచి అప్డేట్స్ వస్తున్నాయి. దయచేసి మన యాష్ గారు చెప్పినట్టు మనం చేయాల్సిందంతా ఓకే, జస్ట్ OS లాగిన్ అవ్వడం, మై ప్రొఫైల్ చెక్ చేసుకోవడం, అందులో మన పేర్లు కనిపించినా కనిపించకపోయినా నో ప్రాబ్లం, అన్నీ కూడా టెక్ టీమ్ చూసుకుంటుంది. ఏం వరి అవ్వద్దండి. జస్ట్ మై ప్రొఫైల్ చెక్ చేసుకోండి, కింద వరకు స్క్రోల్ డౌన్ చేయండి, బయటకు వచ్చేసేయండి. మార్కెట్ ప్లేస్ చూడండి, మై వ్యాలెట్ చూడండి, మై రెవెన్యూ చెక్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా విత్డ్రాలు పెట్టి ఉంటే ఒక విత్డ్రా ట్రాన్సాక్షన్ కూడా ఒకసారి పెండింగ్లో ఉందా, ప్రోగ్రెసింగ్లో ఉందా, సక్సెస్ఫుల్గా ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. దెన్ తర్వాత బయటికి రండి. తర్వాత మై యూజర్స్ చూసుకోండి, మై ఆర్డర్స్ చూసుకోండి, మై లింక్స్ చెక్ చేసుకోండి. తర్వాత డాష్ బోర్డ్కి వచ్చేసి OS లాగౌట్ అవ్వండి. ఇది మనం ప్రస్తుతానికి మనం చేయాల్సినటువంటి పని. అతి దగ్గరలో మన ముందుకు పెద్ద తుఫానుతో రాబోతోంది ప్రపంచవ్యాప్తంగా. మన వ్యాలెట్లలో టపాసులు పేలబోతున్నాయి. సిద్ధంగా ఉందాం. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా, ప్రతి ఒక్క ఆన్ ప్యాసివ్ అఫిలియేట్ ఎవరైతే బిఫోర్ లాంచ్ వచ్చారో, ఎవరైతే బిఫోర్ లాంచ్ ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ కూడా ఫౌండర్లతో పాటు ప్యాకేజీలు కట్టేసుకున్నారో, వీఆర్ ఆల్స్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. మనం ఆల్రెడీ గెలిచేసాం. ఆ గెలుపును చూసుకునే రోజు అతి దగ్గరలో మన ముందుకు రాబోతోంది. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్. అటువంటి అద్భుతమైనటువంటి క్షణాన్ని మనం ఆస్వాదించడానికి సర్వం సిద్ధంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఇంతకు మించి ఎవరు కూడా చెప్పలేరు. దయచేసి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా రాబోయే క్షణాల్ని కోటి ఆశలతో, 1000 కళ్ళతో ఎదురు చూస్తారని, ఆనందంగా ఉంటారని ఆశిస్తూ, యువర్స్ ఏ ప్రౌడ్ బ్రాండ్ అంబాసిడర్ అండ్ ఫౌండర్ ఆఫ్ ఆన్ ప్యాసివ్. జై ఆన్ ప్యాసివ్, జై యాష్ ముఫరే సార్, జై భారత్.